తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్నటువంటి అంతర్జాతీయ ఐటీ నిపుణులకు యుఎస్ న్యాయస్థానం ఊహించని ఊరటనిచ్చింది H1B వీసాల రూపంలో. H1B వీసా అభ్యర్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించినటువంటి $1,00,000 అదనపు రుసుము నిబంధనను బోస్టన్ ఫెడరల్ కోర్టు పూర్తిగా కొట్టేసింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు ఇలాంటి పన్నులు విధించలేరని స్పష్టం చేసింది. దీంతో విదేశీ వలసదారులపై ఇప్పటిదాకా ఉన్నటువంటి ఉక్కుపాదం త్వరలోనే పడబోయేటువంటి ఆర్థిక భారం తప్పినట్లుగా అయింది. మసాచుసెట్స్ ఫెడరల్ కోర్టు ఇటీవల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి $1,00,000 H1B ఫీజు నిర్ణయాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించింది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా ఇలాంటి భారీ ఫీజు లేకుంటే పన్ను విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ నిర్ణయానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అమెరికన్ కార్మికులకు నష్టం కలుగుతోంది అంటూ గత ఏడాది సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం కొత్త H1B పిటిషన్లపై $1,00,000 ఫీజు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. అమెరికన్ ఉద్యోగులను రక్షించడం, విదేశీ ఉద్యోగులపై కంపెనీలు ఆధారపడడాన్ని తగ్గించడం వీటి లక్ష్యమని తెలిపింది. కొంతమంది కంపెనీలు తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నారని, అమెరికన్ కార్మికులకు నష్టం కలిగిస్తున్నారని ట్రంప్ వాదించారు. అయితే ఈ నిర్ణయాన్ని అమెరికాలోని పలు రాష్ట్రాలు, వ్యాపార సంస్థలు, వలస హక్కుల సంఘాలు అప్పుడే తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య, సాంకేతిక రంగాల్లో ఇప్పటికే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందని, ఇలాంటి భారీ ఫీజు కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని వారంతా వాదించారు. 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించి ఈ నిర్ణయాన్ని సవాల్ చేశారు. విచారణ అనంతరం కోర్టు ఈ ఫీజు వాస్తవానికి పన్నుతో సమానమని పేర్కొంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా అలాంటి నిర్ణయాల్ని పన్నును విధించలేరని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. తాజా తీర్పుతో అమెరికాలో ఉద్యోగ అవకాశాలు ఆశిస్తున్న వేలాది మంది విదేశీ నిపుణులకు భారీ ఊరట లభించింది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, అమెరికా కంపెనీలు, ప్రవాస భారతీయ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. అయితే దీన్ని చట్టవిరుద్ధమైనటువంటి పన్నుగా గుర్తించింది కోర్టు. విదేశాల్లో ఉంటూ అమెరికా తాత్కాలిక వలస వీసా అయినటువంటి H1B లాటరీకి ఎంపికైనటువంటి అభ్యర్థులు విధిగా $1,00,000 ప్రత్యేక రుసుము చెల్లించాలంటూ గత సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం ఒక వివాదాస్పద ఉత్తర్వును తీసుకొచ్చింది. అయితే నిర్ణయానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి లియో సరోకిన్ ట్రంప్ సర్కార్ విధించినటువంటి ఈ అదనపు రుసుము చట్టబద్ధమైంది కాదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం విధించిన ఈ భారీ రుసుము కేవలం ఒక సాధారణ పెనాల్టీ లేకపోతే వీసా ఫీజు కాదు, ఇది నేరుగా ఒక పన్ను కిందికి వస్తుంది. అమెరికా రాజ్యాంగ ప్రకారం దేశంలో ఎలాంటి పన్నులు విధించాలన్నా పార్లమెంటు ఆమోదం తప్పనిసరి. కాంగ్రెస్ అనుమతి లేకుండా దేశ అధ్యక్షుడు సొంతంగా వ్యక్తిగతంగా ఇలాంటి పన్ను విధింపుపై నిర్ణయం తీసుకోలేరు అని స్పష్టం చేశారు. అందువల్ల ఈ ఫీజు నిబంధన చెల్లదంటూ కొట్టిపారేశారు. H1B వీసా అమెరికాలో ప్రత్యేక నైపుణ్యం అవసరమైనటువంటి ఉద్యోగాలకు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు ఉపయోగించే ప్రధానమైనటువంటి వీసా విధానం. కనీసం బ్యాచిలర్స్ డిగ్రీ లేకుంటే అంతకంటే ఉన్నత విద్యార్హత అవసరమని ఉద్యోగాలకు ఈ వీసాలు జారీ చేస్తారు. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, వైద్య, పరిశోధన, ఆరోగ్య సేవల రంగాల్లో H1B వీసాదారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయులు ఈ వీసా కేటగిరీలో అత్యధిక సంఖ్యలో లబ్ధి పొందుతున్న వర్గంగా గుర్తింపు పొందారు. ప్రతి ఏడాది వేలాది మంది భారతీయ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ నిపుణులు, డేటా సైంటిస్టులు, వైద్య రంగ నిపుణులు H1B వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు. అందువల్ల ఈ వీసా విధానంలో జరిగే ప్రతి మార్పు భారతీయులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఇక H1B విధానంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అమెరికాలో ప్రముఖ ప్రవాస భారతీయ సంస్థ ఇండియాస్పోరా కూడా ఈ తీర్పును స్వాగతించింది. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ జోషిపురా మాట్లాడారు. H1B వీసాలకు సంబంధించి ప్రతి వర్గం ఈ తీర్పుతో ఊరట పొందింది అన్నారు. అయితే ఇది పూర్తి స్థాయిలో ముగింపు కాదని, భవిష్యత్తులో పరిపాలనా స్థాయిలో మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం తన విధాన లక్ష్యాలను సాధించుకునేందుకు చట్టబద్ధ పరిధిలో ఇతర
మార్గాలను అన్వేషించే అవకాశం ఉందని సంజీవ్ జోషిపుర అన్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మధ్య చోటు చేసుకున్నటువంటి వివిధ అంశాలు వివాదాలను దృష్టిలో ఉంచుకుంటే H1B విధానంపై చర్చలు ఇంకా కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే ఒక భారీ ఊరట H1B వీసాలకి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజు అనేది ఇప్పుడు దాన్ని చట్టబద్ధం కాదు అని కోర్టు కట్టేసింది. బట్ ట్రంప్ ఏం చేయబోతున్నారు? 20 రాష్ట్రాలు అయితే దాన్ని వ్యతిరేకించాయి, కోర్టును ఆశ్రయించాయి. బట్ వాట్ అబౌట్ మిగతా రాష్ట్రాల్లో? ట్రంప్ దాన్ని అలాగే ఉంచుతారా, మళ్ళీ కాంగ్రెస్ ముందు పెడతారా? ఇప్పుడు కాంగ్రెస్ అనుమతి లేదు అని కోర్టు చెప్పింది కాబట్టి పార్లమెంట్ సభ్యుల ముందు కాంగ్రెస్లో అయితే దీన్ని ఉంచి అలా ఆమోదం ఏమైనా తీసుకుంటారా? H1B వీసా ఫీజు అనేది పెంచడం ద్వారా అమెరికాకు ఆర్థికంగా భారీగా లాభం జరిగింది, అక్కడ ఉన్నటువంటి అమెరికన్లకు కూడా లాభం జరిగింది అని ట్రంప్ వాదిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో వెళ్ళారు. కాబట్టి H1B వీసా విషయంలో కాంగ్రెస్లో కూడా దీనికి సంబంధించి చర్చ ఉండబోతోందా? అదే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారింది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.